హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కనబడుతున్న వాళ్ళెవరో మీకు తెలిసే ఉంటుంది. మన నాగలక్ష్మి మాత గారు. ఈవిడ విజయవాడలో మధురానగర్లో నివసిస్తూ ఉంటారు. ఈవిడ మీ అందరికీ తెలిసినంత వరకు దైవికంగానే అమ్మవారి ఉపాసకులు. అలాగే విద్య, ఆరోగ్యం, వైద్యం అన్ని రంగాల్లోనూ వాక్కు చెప్తూ అన్నిటికీ ముందు ప్రోత్సాహంగా నిలబడేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది నూతనంగా అలాగే వినూత్నంగా ఉంటుంది. ఆవిడ క్రీడారంగానికి కూడా మంచి ముందడుగు వేయాలి అని చెప్పేసి మన భారతదేశంలో ఇలాంటి పిల్లల్ని మరెందరినో ఉత్సాహపరుస్తూ అలాగే ఉత్తేజపరుస్తూ ఆవిడ ముందడుగు వేశారు. పిల్లలకి స్పాన్సర్ చేస్తూ ఆవిడంతగా ముందుకు వచ్చి ఆవిడ డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఒక టోర్నమెంట్ అనేది రన్ చేశారు. ఇది ఒక స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ అనే అకాడమీ తరపు నుంచి టోర్నమెంట్ రన్ చేస్తే ఆవిడంతటా ఆవిడే స్పాన్సరింగ్ ఇచ్చారు. దీనికి అంతటికీ కూడా ఆవిడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, అలాగే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియజేశారు. ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కాలంలో ఇట్లాంటి మనుషులు ఉన్నారనేది చాలా రేర్. అంటే ఎక్కడో చూస్తాం, అలాంటిది మేము అంటే ఫేస్ టు ఫేస్ చూసినట్టు అనిపించింది ఒకేసారి. ఇంకా ఏంటంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఇదంతా బూటకం, నాటకం, దైవం అనేది లేదు, ఇట్లాంటివన్నీ అనొద్దండి. ఎందుకంటే ఏ ఉద్దేశం, ఎట్లాంటి స్వార్థం లేకుండా ఆవిడ ముందుకొచ్చి చేశారు. ఇది అంత అబద్ధమే అని మాత్రం అనొద్దు. ఎందుకంటే అమ్మవారి దయలేనిదే ఏది ఉండదు. మేము అమ్మవారిని తలుచుకునే వెళ్ళాము, ఆవిడ కాదనకుండా వచ్చి చేశారు. వేరే విధాలుగా డబ్బులు ఇప్పించి ఉండొచ్చు, కానీ ఆవిడంతటా ఆవిడే ఇచ్చి ఆవిడంతటా ఆవిడే చూసుకొని అంతా కూడా ముందుండి నడిపించారు. అలాగే ఈ టోర్నమెంట్స్లో 8 జట్లు పాల్గొనగా అందులో 3 జట్లు గెలిచి ఆ 3 టీమ్స్లో కూడా వేరే ఊర్ల నుంచి వచ్చి చాలా దూరం నుంచి వచ్చి కష్టపడి ఆడి గెలిచారు. ఆ పిల్లలందరికీ కూడా టీమ్స్ పరంగానే కాకుండా ఇండివిజువల్గా కూడా ప్రైజెస్ అనేవి అందించారు. ఆవిడ ముఖ్య అతిథిగా వచ్చి ఆవిడ నిలబడి ఎంతసేపు ఉంటే అంతసేపు ఇక్కడ పాల్గొని చూసి ఆవిడ టైం అంతా అంటే చాలా వాల్యుబుల్ టైం అండి. 10 నిమిషాలు ఇవ్వాలంటేనే చాలా కష్టం. అలాంటిది మా కోసం ఒక పూట అంతా అక్కడే ఉన్నారు. ఎండలో కూర్చొని అట్లానే చూసి పిల్లలందరూ ఎలా ఆడుతున్నారు ఏంటి అని చూశారు. ఇదంతా కూడా చెప్తే మీ అందరికీ అంత ఫేక్ క్రియేషన్ అనుకుంటారు. అందుకే నేను ప్రతిదీ కూడా వీడియో తీసి పెడుతున్నాను మీకు. ఇది అమ్మ దాంట్లోనే ఎందుకు పెడుతున్నానంటే అమ్మ గురించి చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి నాకు ఎందుకో అనిపించింది. అందుకని ఇదంతా ప్రూవ్ చేయాలి కాబట్టి నేను పెడుతున్నాను. మరొకటి ఏంటంటే అన్ని రంగాల్లోనూ ఉండేది వేరు, క్రీడా రంగంలో ఉండేది వేరు. అందరూ ముందుకు రారు, వచ్చినా సరే ఏమి చేయరు. అట్లాంటిది అమ్మ చేసింది, అమ్మ చూపింది. మేము అడగగానే కాదనకుండా వచ్చి చేసి డబ్బులు ఇచ్చి ముందుండి నడిపించారు. ఆవిడ పిల్లలకి ఎంతో ప్రోత్సాహాన్ని, ఎంతో ఉత్సాహాన్ని అందించారు. ఇది డబ్బుల కోసం జరుగుతుంది కాదండి, ఇదంతా నిజంగా జరిగింది. ఇంకా అక్కడ చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ రంగంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. చాలా అద్భుతంగా ఫినిష్ చేశారు. ఈ టోర్నమెంట్ అనేది కూడా ఎంతోమంది పెద్దల మధ్య, ప్రముఖుల మధ్య జరిగింది. ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్స్, అలాగే సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరి మధ్యలో జరిగింది. వీళ్ళందరూ కూడా ఎంతో వినూత్నంగా ముందుకొచ్చి అందరూ కూడా ఒక మంచి టీమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి అందరూ కూడా వాళ్ళ సపోర్ట్ని వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. అమ్మ కూడా ముందుకొచ్చి అంతా పెట్టారు, అన్నీ చేశారు. అలాగే ఇలానే ఎన్నో జరుగుతూ ఉండాలి, అమ్మ కూడా అలానే ఇస్తూ ఉండాలి అని చెప్పి మేము అడగంగానే తప్పకుండా అని చెప్పి ఆవిడ ఇంకా ఉత్తేజంగా మాట్లాడి మాకు కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించారు. దీన్ని మీరందరూ కూడా ఫేక్ అని మాత్రం దయచేసి అనుకోకండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎంతోమందికి చెప్తూ అలాగే ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అమ్మ దగ్గరికి వస్తే ఏది కాదందండి, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే. థ్యాంక్ యూ అండి.